అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన లేఅవుట్లపై కఠిన చర్యలు. సర్వే నెంబర్ 10346 అక్రమ వెంచర్. ఎంపీడీఓ ఆకస్మిక తనిఖీ. ఫేక్ రికార్డులతో తమ భూమిని కబ్జాకు యత్నం. చౌడేపల్లి మండలం గంగాపురానికి చెందిన బాధితుల ఆరోపణ. సచివాలయ సేవలో వేగం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. పసుపు సైనికుడి కుమార్తె వివాహ నిర్వహణ కోసం ₹1,00,000 విరాళం అందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దమండి మండలం కోటకాడపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఏ శాఖల కార్యదర్శులు ఉన్నారు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు, ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రతిరోజు సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ విధానం ఖచ్చితంగా అమలు చేస్తే సేవల్లో పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతాయన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి సచివాలయ సేవలు సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తుల సమస్యలపై ప్రతి సిబ్బంది బాధ్యతతో స్పందించాలని తెలిపారు. భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ వాటిని సక్రమంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా ఉంటే వివాదాలు తగ్గి ప్రజలకు సేవలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన పెంచి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి మండలం బస్నికొండ పంచాయతీ కనుమలో గంగమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా అభివృద్ధి చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ ను బుధవారం ఎంపీడీఓ తాజ్ మస్రూర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొద్ది రోజుల క్రితం తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తమకు ఎన్ఓసీ జారీ చేశారని, ఆయన ఆదేశాల మేరకే తాము లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు మాధవరెడ్డికి వెంచర్లో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీడీఓ స్థలానికి సంబంధించి పంచాయతీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేని కారణంగా తక్షణం అభివృద్ధి పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయిన తర్వాతే పనులు చేపట్టాలని, అనుమతి లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్ళు పోయి నోటీసు ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఆ నోటీసు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మేము పీకే ముడా దగ్గర అనుమతుల కోసం అప్లై చేసినామని చెప్పారు. కానీ పీకే ముడా వాళ్ళకి సంప్రదించగా వాళ్ళు మాకు ఎలాంటి అనుమతి కొరకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పడం జరిగింది. వీళ్ళపైన చర్యలు ఉంటాయా సార్? వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అక్కడ బోర్డు ఏర్పాటు చేస్తారు గ్రామ పంచాయతీ కార్యదర్శి. అదేవిధంగా ఇలాంటి అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేయడము, అమ్మడం రెండు కూడా శిక్షార్హం అవుతాయి. ఈరోజు రామాచార్లపల్లి అంటే బసినకొండ 2 గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 758/4 అందులో గల 285 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఆ లేఅవుట్కు ఎలాంటి అనుమతులు లేవు. ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో అయితే 300 స్క్వేర్ మీటర్స్ లోపు ఉంటే అది గ్రామ పంచాయతీలో అనుమతులు తీసుకోవచ్చును. అదేవిధంగా 300 స్క్వేర్ మీటర్స్కి ఎక్కువగా భూమి ఉంటే దానికి పీకే ముడా నుంచి అనుమతి తీసుకోవాలి. పీకే ముడా అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఈ భూమికి సంబంధించి, ఈ లేఅవుట్కి సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారో అతనికి, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ గారికి నోటీసు జారీ చేయడం జరుగుతుంది. కావున మిగిలిన పంచాయతీలో ఎవరైనా కానీ లేఅవుట్లు వేసుకోవాలన్నప్పుడు పద్ధతి ప్రకారము, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇలాంటి అనుమతి లేని లేఅవుట్ల పైన తక్షణము చర్య తీసుకోబడునని అందరికీ తెలియజేయడమైనది.
భూ కబ్జాను అడ్డుకున్న ఒంటరి మహిళపై కబ్జా రైళ్లు అమానుష దాడికి పాల్పడి కాలు విరిచి తీవ్రంగా గాయపరిచారు. బుధవారం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కథనం. నక్కల దిన్నే తాండాలో ఉంటున్న లేట్ వెంకటరమణ నాయక్ భార్య భీమునమ్మకు వారసత్వంగా సంక్రమించిన 2 ఎకరాల భూమి కోలబైలు గ్రామం సరస్వతి నగర్లో ఉందని తెలిపింది. ఆ భూమిపై కన్నేసిన గాంధీపురానికి చెందిన రామకృష్ణ, రామయ్య, రెడ్డప్ప మరికొంతమంది ఎలాంటి హక్కు పత్రాలు లేకుండా తన భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉండడంతో అడ్డుకున్నట్లు తెలిపింది. దీంతో వారు తనపై రాళ్లు, కర్రలతో కొట్టి మహిళ అని చూడకుండా మరమంగారులపై దాడి చేశారని కంటతడి పెట్టింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో 7గురిపై ఎఫ్ఐఆర్ చేశారందే. అయినా తనకు ఎవరూ లేరని భూమిని కబ్జా చేసి అక్రమంగా కట్టడాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాండా సార్, మేము సుగాలాళ్ళు మాకు 1 సంవత్సరం నుండి సతాయిస్తా అన్నారు సార్ వాళ్ళు. గాంధీపురం వాళ్ళు రామయ్య, రామకృష్ణ, ప్రేమీల, మళ్ళీ వచ్చి ఇంకొక ఆయన పేరు నాకు సరిగ్గా తెలియదు సార్. కానీ నాకైతే ఎక్కడంటే అక్కడ పట్టుకున్నారు సార్. కొట్టడానికి వచ్చినారు సార్. కాళ్ళు కూడా ఏం చేసినారు సార్, దెబ్బేసినారు. నేను ఒకదాన్నే సార్, మా ఆయన కూడా లేడు సార్. మరి ఆయన చనిపోయి 7 ఏళ్ళు అయిపోయా. నా జాగాల్లోనే వచ్చి వాళ్ళు నా మీదనే దురోజనంగా వస్తూ ఉన్నారు సార్. వాళ్ళు తింటే కాలు ఇరిగిపోయింది సార్. చేసింలేదు సార్. ఇప్పుడు తేళ్ళనే సరిపోతా ఉండేది. ఇప్పుడు కోలబైలు గ్రామం సార్. కోలబైలు గ్రామం సార్. సార్ అది ఏవో కురువంక సరస్వతి నగరు, కురువంక కోలబైలు గ్రామం. ఇక డీటెయిల్స్ చూస్తే దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపూరి పద్మ ఆనంద్ తమకు చెందిన 3 సెంట్ల భూమిని ఫేక్ రికార్డులు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం బాధితురాలు పద్మ మాట్లాడుతూ మగరాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఎంఆర్ఓ గారు రికార్డు లేదని ఇచ్చినారు. ఎస్ఐ గారు పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పోలీస్ స్టేషన్కి ఉంటుంది ఎంఆర్ఓ మేడము. దాంట్లో ఎటువంటి రికార్డు లేదు. 5, 6, 4 లెటర్లో ఎలాంటి రికార్డు లేదు. 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. దాంట్లోనే ఇంటి పన్ను, కరెంటు బిల్లు కట్టుకుంటా ఉన్నాము. దాంట్లో వాళ్ళు మగరాలు వేణు నాకు పాస్బుక్ ఉంది, 1B ఉంది అని వస్తున్నాడు. పక్క భూమి రికార్డు ఎత్తుకొచ్చి ఈ భూమి రికార్డు చూపిస్తున్నాడు. అందుగురించి ఏం లేవు రికార్డులు. ఎంఆర్ ఆఫీస్కి పోతే గవర్నమెంట్ భూమి, పసుల మేత భూమి అయినా కూడా వాళ్ళు వచ్చి మాకుంది, మాకు పాస్బుక్లు ఉన్నాయి, సబ్ డివిజన్ కూడా అయింది దానికి. ఎంఆర్ఓ గారు అట్లా ఇచ్చినారు. అయినా కూడా అట్లా మాకు ఇది చేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి తోసేస్తా ఉన్నారు. మాది మేము బోయకొండ గంగాపురం మాది. నా పేరు మోపూరి పద్మ. మేము 40 ఏళ్ళ నుంచి తాను కాపురం ఉన్నాము. మేము కాపురం తాళ్ళు మమ్మల్ని బయట మా పక్కన భూమి మగరాలు సీనప్ప కొడుకు వేణు, మగరాల రామసుందరము, సుందరము, పుష్పలత వాళ్ళు మా జాగాలో నుంచి నన్ను బంకేసుకొని బంకు దబ్బేసి నన్ను కొట్టి బయటతో వేసినారు. నాకు కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, తెచ్చుకున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా నాకు 24వ లెటర్లో 4, 5, 6, 7 వాటికి ఏం కానీ ఇచ్చిన లేదు. మేము వాటికి ఏం గ్రూపులు లేవు అని చెప్పి, అది పశువుల మేత అని చెప్పి ఎంఆర్ఓ గారు వచ్చేసినారు. ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ సార్ ఇచ్చేసినాడు. కానీ వాళ్ళకు దొంగ పాస్బుక్లు, దొంగ 1Bలు ఉన్నాయి. వాటిని పట్టుకొని ఎస్ఐ గారు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే వస్తాడు. నేను జాగాలే. మదనపల్లి గ్రామీణ మండలం పొన్నూటుపాలెం పంచాయతీకి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవి నాయుడు కుమార్తె వివాహం కోసం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ₹1,00,000 అందజేశారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ గత ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు పనిచేశారని, మరి నిబద్ధతను చూసి వారి కుమార్తెకు ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగం తీసిన జరిగింది. నేడు వారి కుమార్తె వివాహం మదనపల్లి పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో 4 రోజుల క్రితం వివాహ అవసరాల కోసం ₹1,00,000 అందించినట్లు తెలుస్తోంది.
ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను నిరంతరం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి శ్రమిస్తూ ఉంటాను. నేను ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు పుంగనూరుకి వచ్చినప్పుడు ఆ అల్లర్ల కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నా కుటుంబానికి చాలా ఇబ్బందులు పెట్టిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు చాలా అండగా ఉన్నారు. నేను 69 రోజులు జైలు జీవితం కూడా గడిపొచ్చాను. దాని తర్వాత నాకు ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు నా వెంట నడిచి ఎప్పుడూ నా భుజం తట్టి, అప్పుడు ఎమ్మెల్యే గారి జైలుకి పోయిన తర్వాత అప్పటికి ఎమ్మెల్యే గారు టికెట్ కూడా ఇవ్వలేదు, పార్టీలోకి వచ్చాడు. అప్పుడే చెప్పాను, అన్న నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఆడపిల్లలు అందరూ ఉన్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నారంటే నేను నీకు వెంట ఉంటాను, నువ్వు 2-3 రోజుల్లో ఇంటికి వస్తామని చెప్పి మాటిచ్చి బెయిల్కు లాయర్లకు వెంట తిరిగి వారి శ్రమించి నన్ను బయట తేవడం జరిగింది. దాని తర్వాత కూడా నా కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు, నా బిడ్డలకు వెంటుండి బెయిల్కి తెప్పించడం జరిగింది. దాని తర్వాత అన్న నా బిడ్డకు ఉద్యోగం కావాలని అడిగాను. అవునా అని ఖచ్చితంగా మాట ఇస్తాను అని చెప్పిన తర్వాత ఉద్యోగం ఇప్పించడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అన్న నేను పాప పెళ్లి పెట్టుకున్నానంటే ఆర్థిక సహాయంగా నాకు ₹1,00,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా నేను నీ వెంట ఉంటానని ఇంకా కూడా అన్న ఈరోజు ప్రస్తుతానికి కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గోనమూకులపల్లె, కృష్ణపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి ఇప్పటిదాకా 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జన సైనికులు భారీ గజమాలతో ఆయన్ను సత్కరించి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అక్కడి నుంచి తొలుత గోనమాకులపల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోనమాకులపల్లె నుంచి ఎస్ బండపల్లి వరకు 31 లక్షలతో మరియు 15 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మారిమాకులపల్లిలో 15 లక్షలతోనూ, గోమాకులపల్లి నుంచి తెట్టు వరకు 58 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇక అదే పంచాయతీలోని నామాల వంకలో 12 లక్షలతోనూ, చిన్నశ్యామలో 26.60 లక్షలతో, నాగిరెడ్డిపల్లిలో 16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం కృష్ణాపురం పంచాయతీలోని వెంకటపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, మోట్లపల్లిలో 26 లక్షలతోనూ, కృష్ణాపురంలో 10 లక్షలతోనూ, మధ్యరాలలో 8 లక్షలు, ఏడుగురికి నందు 13 లక్షలు, దానమయ్య గారి పల్లిలో 8 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లకు శిలాఫలకాలను వేసి ఆయన ప్రారంభించారు. ఇలా 2 పంచాయతీల పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో సమస్యలపై ఆరా గోనమాకులపల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గోనమాకులపల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్తో పాటు గేటు ఏర్పాటు చేయించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరి వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలని, దెబ్బతిన్న డ్రైనేజీని బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గ్రామస్తులకు వివరించారు. దీంతో ప్రతి ఇంటికి శుద్ధ జలాలతో పాటు గ్రామానికి రోడ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంకా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తప్పక వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు తదితరులు ఉన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం డి ఫెస్ట్ 2026 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాగ్నిక్ బెనర్జీ, డేటా అనలిటిక్స్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ కంపెనీ బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డేటా సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు ప్రస్తుత టెక్నాలజీ రంగంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా హ్యాండ్లింగ్, డేటా క్లీనింగ్, మిషన్ లెర్నింగ్, SQL వంటి టెక్నాలజీలపై పట్టు సాధించడం అవసరం
అవసరమని అన్నారు. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రియల్ టైం ప్రాజెక్టుల ప్రాముఖ్యత, కో-పైలట్ వంటి ఆధునిక ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వివరించారు. ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత పరివర్తన కలిగించే రంగాల్లో డేటా సైన్స్ ఒకటిగా అవతరించి డిజిటల్ పరివర్తన యుగంలో పరిశ్రమల్లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచం ప్రతి సెకనుకు భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తూనే ఉన్నందున సంస్థలు కార్యాచరణ అంతర్దృష్టిని సేకరించడానికి, కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వ్యూహాత్మక నిర్ణయాలు నడిపించడానికి డేటా సైన్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయని అన్నారు. ప్రస్తుత ధోరణిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ లో అంతర్భాగాలుగా మారాయని, ఇవి ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్ మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తాయని అన్నారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ నుండి ఈ-కామర్స్ మరియు వ్యవసాయం వరకు డేటా ఆధారిత పరిష్కారాల ఉపయోగం సమస్యలను సంప్రదించే మరియు పరిష్కరించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశం డేటా వినియోగంలో ముందంజలో ఉందని, ఈ రంగంలో అనేక ఉద్యోగం అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్డ్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్, డాక్టర్ కె పొగజరాసి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.